అలాంటి వాళ్ళ మీద వీళ్ళు చేసినటువంటి ఆడు ఆగాడు వీడు చేశాడు అన్నటువంటి రూట్లో పోతాను. అది పెద్దగా పట్టించుకోరు. కానీ ఆస్తుల ధ్వంసం అన్నటువంటిది ఖచ్చితంగా ఇప్పుడు అదేదో మనం ఏమంటాం, ఇది ప్రజావేదిక కూల్చారు. ఇక్కడ ఈ మోడల్ ఇల్లు కూల్చారు, పేదల కోసం పెట్టినటువంటి మోడల్ ఇల్లు. మరి ఏంటి తేడా? ఇది ప్రభుత్వ సొమ్మే, అది ప్రభుత్వ సొమ్మే, ధ్వంసమే కదా. అట్లాగే ఇతరత్ర ధ్వంసం చేసినటువంటి ఏవైతే ఉంటాయో అవి సహజంగా ఎవరు మాట్లాడరు. ఇప్పుడు 5 ఏళ్లలో ఎవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది పార్టీ వాళ్ళు తప్పించి జనం ఏమన్నా మాట్లాడారా? ఈ జరిగిన ఇన్సిడెంట్స్ విషయాల్లో కరెక్ట్ గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు వేశారు. జనం ఎప్పుడు కూడా బయటకు వచ్చి రోడ్లు ఎక్కేసి నువ్వు తప్పు చేస్తున్నావు అని మాట్లాడరు. ఈవెన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాట్లాడలేదు జనం. మనం చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా వైసీపీ వాళ్ళని ఏమి తప్పని చెప్పేసి ఓట్లు ఏమి తక్కువేమి వేయలేదు కదా, వాళ్ళకి ఘన విజయం ఇచ్చారు కదా. కాబట్టి అప్పుడు ఎప్పుడు చూపించాల, మెయిన్ ఎలక్షన్స్ లో చూపెట్టారు. ఈవెన్ చంద్రబాబు గారిది అయినా సరే 14 తర్వాత ఆయన ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉందని చెప్పి స్థానిక ఎన్నికల్లో కూడా తెలియలేదు. కాకినాడ ఎలక్షన్ జరిగింది, నంద్యాల ఎలక్షన్ జరిగింది, బై ఎలక్షన్స్ లో కూడా తెలియలేదుగా. మెయిన్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు దారుణమైనటువంటి దెబ్బ. కాబట్టి మన దారులు మెయిన్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చూపెడుతున్నారు. కాకపోతే ఒక ఆస్పెక్ట్ లో ముందుగానే వీళ్ళకి హింట్ ఇచ్చారు, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్. కానీ దాన్ని వీళ్ళు గ్రహించాల, అది అభ్యర్థులు తప్పుగా భావించి వాళ్ళ మీద వేటు వేశారు. ఆ దెబ్బ కొట్టింది. ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసినప్పుడు 2019లో ఏదో ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫాస్ట్ అంటారు కదా, అలాగే గడిచిపోయింది. ఇమీడియట్ గా రాగానే వైన్ షాపులు మార్చేయడం కానీ ఇవన్నీ టక చేసేసి. బాబు గారు 3 సార్లు పరిపాలన చూశారు కదా మీరు, ఇప్పుడు 4వసారి. ఆయనలో అంత ఫాస్ట్ కనిపించలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఏమన్నా ఆయన మారుతున్నట్టు ఏమైనా సంకేతాలు వస్తున్నాయా? చూడాలి. ఇప్పటి నుంచి వాళ్ళే కదా బిగిన్ అవగానే మనం అట్లా కంపేర్ చేయడం. ఇంకోటి ఏంటంటే అంత చేసినా మరి జగన్ నోడగొట్టారు కదా, అట్లా చేయాలని నేను ఎందుకు అనుకుంటాడు. బేసిక్ గా ఆయన రావడంతోనే ఈ షాపుల సిస్టమ్